కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా అరెస్ట్ అవుతారు అనుకున్నటువంటి నేతలు ఇద్దరు ఉన్నారు. ఒకటి వల్లభనేని వంశీ అయితే, రెండు కొడాలి నాని. టీడీపీ క్యాడర్ వీరిద్దరిని కూడా అరెస్ట్ చేయాలని స్టిల్ నేటికి కూడా గట్టిగానే తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా కొడాలి నానికి చెందినటువంటి ప్రధాన అనుచరుడిగా పేరొందిన కాళీని అస్సాం రాష్ట్రంలో పోలీసులు పకడ్బందీగా అరెస్ట్ చేసి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. కాళీకి ఆల్రెడీ రిమాండ్ విధించినట్టుగా కూడా అయితే తెలుస్తుంది. అయితే ఎవరు ఈ కాళీ అంటే, నాడు మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నానికి ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. నాడు గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయడంతో పాటు నాడు టీడీపీ నేతగా ఉన్నటువంటి రావి వెంకటేశ్వరరావు, ప్రస్తుతానికి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా ఉన్నాడు. ఆయన పెట్రోల్ బాంబులను అలాగే కత్తులతో ఆయన మీద దాడి చేశారు. ఒక రకంగా ఏంటంటే ఆయన మీద హత్యాయత్నం జరిగింది. సరే, ఆ రోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు వెంటనే స్పందించడం, తర్వాత ప్రతిఘటించడంతో విఫలయత్నం అయిందనుకుంటే అది వేరే విషయం. అయితే అప్పుడు రావి వెంకటేశ్వరరావు పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఫలానా కాళీ అనే ఒక వ్యక్తి నా మీద ఇలాగ హత్యాయత్నం చేశాడు, ఈయన కొడాలి నానికి ప్రధాన అనుచరుడు అని చెప్పి నాడు కేసు పెట్టినప్పటికీ కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళీ మీద నిఘా పెట్టింది. ప్రధానంగా కాళీని అరెస్టు చేస్తే అనేక విషయాలు రాబట్టొచ్చని భావించినటువంటి పోలీసులు అయితే దాదాపుగా కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల తర్వాత, వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కాళీ అనే వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడా కూడా కనపడలేదు. మరి ఫ్యామిలీతో సహా షిఫ్ట్ అయిపోయాడా లేదా కేవలం తాను మాత్రం వెళ్ళిపోయాడో తెలియదు, కానీ పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అయితే అప్పటి నుంచి కూడా పోలీసులు అయితే నిఘా పెట్టి ఉంచారు. ఇటీవల ఇదే కేసుకు సంబంధించి అటు రావి వెంకటేశ్వరరావు మీద దాడి కానివ్వండి, లేదా గుడివాడ టీడీపీ ఆఫీస్ మీద దాడి విషయంలో కానివ్వండి, గతంలో ఒక 10 మందిని అరెస్ట్ చేశారు. తర్వాత మొన్న 3 అరెస్ట్ చేసి కోర్టులో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. సో వాళ్ళందరి నుంచి కూడా వాంగ్మూలాలు తీసుకున్న తర్వాత ప్రధాన నిందితుడు కాళీ అని గుర్తించడం జరిగింది. దీంతో కాళీ మీద దృష్టి పెడితే అస్సాంలోని ఒక రొయ్యల వ్యాపారమో చేపల వ్యాపారమో చేసుకుంటున్నాడు. ఇక్కడ నుంచి పరారైపోయాడు. పూర్తిగా ఏపీలో అందరితో కాంటాక్ట్ తీసేసి తన ఫోన్ నెంబర్లన్నీ కూడా మార్చేసి అక్కడ వ్యాపారం చేసుకుంటున్నాడని పోలీసులకైతే కొంత సమాచారం అందింది. ఆ సమాచారం ఆధారంగా కన్ఫామ్ చేసుకుని కాళీ అనే వ్యక్తి అక్కడ ఉన్నాడు, వ్యాపారం చేసుకుంటున్నాడని కన్ఫామ్ చేసుకున్నటువంటి రాష్ట్ర పోలీసులు పక్కాగా ఒక స్కెచ్ ప్రకారం అయితే కాళీని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కాళీ అరెస్టుతో కొడాలి నాని వెన్నులో వణుకు మొదలైంది. ఎందుకని, రేపు కాళీ కొడాలి నాని పేరు చెబితే కొడాలి నాని కూడా ఇందులో ఇరుక్కునే అవకాశం ఉంది. వాస్తవానికి ఇప్పటికే ఆఫ్ ద రికార్డు ఉన్న సమాచారం ప్రకారం కాళీ అనే వ్యక్తి నోరు విప్పాడు, కొడాలి నాని పేరు చెప్పాడు అని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తుంది. ఒకవేళ అదే నిజమైతే అటు హత్యాయత్నం కేసు విషయంలో కానివ్వండి, గుడివాడ పార్టీ ఆఫీస్ మీద దాడి విషయంలో కానివ్వండి, ఈ 2 విషయాల్లో కొడాలి నానిని కూడా నిందితుడిగా చేర్చి పోలీసులైతే అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి అయితే తెలుస్తుంది. దాంతో కొడాలి నాని ఇప్పుడు కొంచెం ఒక రకంగా, ఎందుకంటే కొడాలి నాని మీద ఆల్రెడీ గతంలో చేసినటువంటి అవినీతి అక్రమాలన్నిటి మీద పకడ్బందీగా కూటమి ప్రభుత్వం అయితే ఉచ్చు బిగిస్తుంది. చాలా మంది అనుకుంటారు ఏంటంటే కొడాలి నాని ఇంకా అరెస్ట్ చేయలేదు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు గారు దూకుడుగా వ్యవహరించే వ్యక్తి కాదు. ఒక పద్ధతి ప్రకారం పక్కాగా చేసేటువంటి వ్యక్తి. కొడాలి నాని చేసిన ప్రతి అవినీతి అక్రమాన్ని బయటికి తీసి దానికి సంబంధించిన పూర్తి ఆధారాల సేకరణ అనేది ఆల్రెడీ జరుగుతుంది. ఇప్పుడు కొడాలి నాని పేరు రావి వెంకటేశ్వరరావు హత్యాయత్నం కేసులో గన కొడాలి నాని పేరు పెడితే ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే హత్యాయత్నం అనేది ఒక నాన్ బెయిలబుల్ సెక్షన్ కిందకి వెళ్ళేటువంటి కేసు. ఇది ఖచ్చితంగా అదుపులోకి తీసుకోవచ్చు. ఇదే కనుక జరిగితే కాళీ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా కొడాలి నానిని అయితే అదుపులో తీసుకోవచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఎప్పుడైతే కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళీ అరెస్ట్ అయ్యాడనే వార్త వచ్చిందో, వాస్తవానికి కాళీ అనే వ్యక్తి వైసీపీ జిల్లా యువజన విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. కొడాలి నానికి ప్రధాన అనుచరుడు. అసలు పేరు వచ్చేసి మెరుగుమాల కాళీ, అసలు ఇంటి పేరు మెరుగుమాల బహుశా కాళీ. వాస్తవానికి ఈ కొడాలి నానికి సంబంధించిన వ్యవహారాలన్నిటినీ కూడా 2019 నుంచి 24 వరకు, అంటే వైసీపీ గెలిచిన దగ్గర నుంచి మొన్న ఓడిపోయే వరకు జరిగినటువంటి అనేక కొడాలి నానికి చెందినటువంటి అనేక విషయాలను డీల్ చేసిన వ్యక్తిగా కాళీనే చెప్తారు. ఎందుకంటే కొడాలి నాని చేయాల్సినటువంటి డీలింగ్స్ అన్ని కూడా కాళీ ద్వారానే చేశాడు. అది బెదిరింపా, లేకపోతే సెటిల్మెంటా, లేకపోతే ఇంకోట ఏదైనా కానివ్వండి, ఇవన్నీ కూడా కాళీ చేతే చేయించాడు. కాబట్టే
కొడాలి నానికి ప్రధాన అనుచరుడిగా ఖాళీకి ఒక ముద్ర అయితే పడిందని కూడా చెప్తున్నారు. అప్పట్లో అనేక మంది టీడీపీ నేతలను కూడా ఈ ఖాళీ అనే వ్యక్తి వేధించినట్టు, కొంతమంది మీద బహిరంగంగానే దాడి చేసినట్టుగా కూడా చెప్తున్నారు. సో ఏది ఏమైనా మొత్తంగా ఏదైతే కృష్ణా జిల్లా పోలీసులు కొడాలి నాని ప్రధాన అనుచరుడిగా పేరొందినటువంటి ఖాళీని అస్సాం రాష్ట్రంలో అరెస్టు చేసి తీసుకువచ్చారో దీంతో వైసీపీ వర్గాలలో ప్రధానంగా టెన్షన్ మొదలైంది. ఖాళీ గన కొడాలి నాని పేరు గన బయట పెడితే ఖచ్చితంగా 100కు 200% ఈ కేసులో కొడాలి నాని ఎఫ్ఐఆర్లో కొడాలి నాని పేరు చేర్చి కొడాలి నానిని కూడా అరెస్టు చేసే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. గుడివాడ తెదేపా కార్యాలయంతో పాటు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, అంటే ప్రస్తుతం ఆయన ఆ సంస్థకు చైర్మన్గా ఉన్నారు, రావి వెంకటేశ్వరరావుపై పెట్రోల్ ప్యాకెట్లు, కత్తులు, రాడ్లతో దాడి చేసిన కేసులో వైసీపీ జిల్లా విభాగం అధ్యక్షుడు మాజీ మంత్రి కొడాలి నానికి ప్రధాన అనుచరుడైనటువంటి మెరుగుమాల ఖాళీని పోలీసులు మంగళవారం అరెస్టు చేసినట్టుగా సమాచారం. కృష్ణా జిల్లా గుడివాడలో 2022 డిసెంబర్ 25 రాత్రే ఖాళీ తన అనుచరులతో కలిసి టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయడమే కాకుండా రావి వెంకటేశ్వరరావు మీద ఆ పెట్రోల్ ప్యాకెట్లతో అయితే దాడి చేశారు. అదృష్టవశాత్తు ఆ రోజు జరగలేదు. కానీ ఆ రోజు కేవలం రావి వెంకటేశ్వరరావుని చంపడమే ప్రధాన లక్ష్యంగా వాళ్ళైతే దాడి చేసినట్టుగా తెలుస్తుంది. దీని అప్పుడు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే భవిష్యత్తులో ప్రభుత్వాలు మారిన తర్వాత ఒక్కొక్కటి లెక్కలు కూడా సరిచేరుస్తామని చెప్పి నారా లోకేష్ అలాగే చంద్రబాబు గారు కూడా పోలీసులు కేసులు నమోదు మళ్ళీ తిరిగి. విచిత్రం ఏంటంటే వీళ్ళు బాధితులు, అప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు బాధితులు, వాళ్ళ మీద దాడులు జరిగినాయి. కానీ ఎదురు కేసులు వీళ్ళ మీదే పెట్టారు. వీళ్ళేదో వాళ్ళ మీద దాడి చేశారని చెప్పి ఎదురు కేసులు పెట్టారు. అప్పుడు చంద్రబాబు గారు కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. ఇదే పందా కొనసాగితే పోలీసులు కూడా భవిష్యత్తులో చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి నాడు చంద్రబాబు గారు కూడా హెచ్చరించడం జరిగింది. సో 2022 డిసెంబర్ 5 అంటే దాదాపుగా 2 ఏళ్ళు అయితే గడిచిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడైతే తీసుకున్నారు. ఇప్పటికే డిసెంబర్ 4న ఒక 10 మంది నిందితులను ఏకకాలంలో అదుపులో తీసుకున్నారు. ఆ తర్వాత మరొక 3గురిని అయితే అరెస్టు చేసి కోర్టుకైతే తరలించారు. ముఖ్య నిందితుడైన ఖాళీ అస్సాం రాష్ట్రంలో చేపల వ్యాపారం చేస్తున్నాడని గుర్తించి పక్కా ప్రణాళికతో పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. తెదేపా కార్యాలయంపై దాడికి సంబంధించి నెల్లూరు సబ్ జైల్లో ఉన్న నిందితులను పోలీసులు ఇటీవల కస్టడీలోకి తీసుకుని విచారించగా వారు కొడాలి నాని ప్రమేయం ఉందని వెల్లడించినట్టుగా తెలుస్తుంది. దీంతో నానిని కూడా ఏ క్షణమైనా నిందితుడిగా చేర్చి అరెస్టు చేయొచ్చు అనే వాదన అయితే వినపడుతుంది. ఆల్రెడీ ఇప్పటికే ఎవరైతే పోలీసు కస్టడీకి తీసుకున్నారో వాళ్ళందరూ ప్రస్తుతానికి నెల్లూరు సబ్ జైల్లో అయితే శిక్ష అనుభవిస్తున్నారు, రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వాళ్ళు విచారణకు తీసుకున్న సమయంలో దీని ప్రోత్సాహం వెనక కొడాలి నాని పాత్ర ఉందని వాళ్ళు చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. ఇదే సమయంలో ఖాళీ కూడా కొడాలి నాని పేరు కనుక బయట పెడితే ఎఫ్ఐఆర్లో కొడాలి నాని పేరు చేర్చి వెంటనే అరెస్టు చేసే అవకాశం ఉందని చెప్పి అయితే సమాచారం. ఏది ఏమైనా మొత్తంగా ఈ ఖాళీ అరెస్టుతో కొడాలి నాని వర్గంలో ఒక అలజడి మొదలైంది అనేది మాత్రం వాస్తవం.